హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్రా. మార్నింగ్ మీకు ఒకటి పెట్టాను మీ వాట్సాప్లో సోషల్ మీడియాలో. శాతవాహనులకు సంబంధించి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల్లో భిన్నాభిప్రాయాలనే వస్తాయి. ఎవరు ఏ వాదాన్ని చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో దీని గురించి కొంత మీకు చెప్తాను ఈ 3-4 నిమిషాల ఈ వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాతవాహనులు కర్ణాటకకు చెందినవారు. ఈ వాదాన్ని చెప్పింది ఎవరు అని అడిగినప్పుడు విఎన్ సుక్తాంకర్ ఈయన చెప్పాడు శాతవాహనులు కర్ణాటకకు చెందినవారు అని. కన్నడవాదాన్ని చెప్పాడు. కర్ణాటకలో బళ్ళారిలో దొరికిన ఉన్నాఘర్ శాసనం కానీ, హిరహడగళ్ళి శాసనం కానీ, మేకధోని శాసనం కానీ, ఈ 3 శాసనాల ప్రకారం శాతవాహనులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళ ఆరిజిన్ కర్ణాటక నుంచి మొదలైంది అని చెప్పాడు విఎన్ సుక్తాంకర్ అని ఆయన. నెక్స్ట్, అలా కాదు, శాతవాహనులు మహారాష్ట్ర వాసులు, మహారాష్ట్ర శాతవాహనులది. కారణం ఏంటంటే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాకృత భాష ఇప్పటికీ మాట్లాడతారు. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. కాబట్టి శాతవాహనులు మహారాష్ట్రవాదులే, మహారాష్ట్రలో వీళ్ళు మొదలయ్యారు అని శ్రీనివాస అయ్యంగార్, పుసాల్కర్ అనేవాళ్ళు మహారాష్ట్రవాదాన్ని చెప్పారు. వీళ్ళ వాదన కూడా ప్రకారం ఆంధ్రులు శాతవాహనులు వేరు. ఆంధ్రాలో ఉన్నారేమో, శాతవాహనులు మాత్రం మా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. కన్నడవాదంలో కూడా విఎన్ సుక్తాంకర్ ఏం చెప్పాడంటే వీళ్ళు కన్నడం వాళ్ళు శాతవాహనులు, వీళ్ళు ఆంధ్రులు కాదు, వాళ్ళు ఆంధ్రాని వెళ్ళారేమో మాకు సంబంధం లేదు. నెక్స్ట్, 3వ వాదం శాతవాహనులు విదర్భను పరిపాలించారు అనేది 3వ వాదం. మహారాష్ట్రలోని ఒక ఏరియా అయిన విదర్భను పరిపాలించారనేది ఒక వాదం. వివి మిరాసి అనే ఆయన శాతవాహనులు విదర్భకు చెందినవారు అని చెబుతాడు. ఈయన ఇంకా ఏం చెప్తాడంటే వివి మిరాసి శాతవాహనులు విదర్భను వెళ్ళేటప్పుడు ఆంధ్రులు కృష్ణా గోదావరి ప్రాంతాలను వెళ్తున్నారు, అందువల్ల శాతవాహనులు ఆంధ్రులు ఒకటి కాదు. అయితే శాతవాహనులు మాత్రం ఆంధ్రులకి సామంతులు, ఆంధ్ర భృత్యులే అని చెబుతాడు. వివి మిరాసి, ఆర్జి భండార్కర్, డిసి సర్కార్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే శాతవాహనులు ఆంధ్రులు ఒకటి కాదు, కానీ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రుల కింద సామంతులుగా చేశారు, ఆంధ్ర భృత్యులు, సామంతులు అంటే భృత్యులు అని చెబుతారు. 4వ వాదన వచ్చి శాతవాహనుల రాజధాని శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని బర్జెస్ అనే ఆయన, బార్నెట్ అనే ఆయన, విఎస్ స్మిత్ అనే ఆయన శాతవాహనుల రాజధాని శ్రీకాకుళం అని చెప్తారు. అంటే ఘంటసాల దగ్గర ఉన్న శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ ఉంది కదా అక్కడ. నెక్స్ట్, శాతవాహనుల రాజధాని విజయవాడ అని రాయ్ చౌదరి అని ఆయన చెప్పాడు. ఇక శాతవాహనులు ఇవన్నీ కాదు, శాతవాహనులు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. కాబట్టి శాతవాహనులు తెలంగాణకు చెందిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రపు చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైందని రాజిరెడ్డి, బిఎన్ శాస్త్రి లాంటి చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇక చివరగా శాతవాహనులు ఆంధ్రులు ఒకటే, వీళ్ళిద్దరూ వేరు కాదు అని మనకి ఏపీ వాదాన్ని చెప్పింది మారేమండ రామారావు, నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర వర్మ, విఏ స్మిత్, ఈజీ ర్యాప్సన్. వీళ్ళ అభిప్రాయం ప్రకారం శాతవాహనుల రాజధాని ధాన్యకటకం నియర్ అమరావతి. ఇవి శాతవాహనుల మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు. ఇది కన్ఫ్యూజన్కి గురైద్ది. ఎందుకంటే శాతవాహనులు బ్రాహ్మణులు, 30 మంది రాజులు, 450 ఏళ్ళేలారు. అలాంటప్పుడు వీళ్ళు మావాళ్ళు అని గర్వంగా చెప్పుకునే ఒక వింటేజ్ అనేది 4 రాష్ట్రాలకు హక్కు ఉంది. కానీ వాస్తవంగా మనం మాట్లాడాలంటే అది చరిత్రకారుడిగా శాతవాహనులు మొదలైంది కరీంనగర్ జిల్లా కోటిలింగాల, తెలంగాణలో మొదలయ్యారు శాతవాహనులు. కోటిలింగాల, పెదబంకూరు, చినబంకూరు అలా ప్రారంభమై మహారాష్ట్రకు వెళ్ళి ఆ తర్వాత ధాన్యకటకానికి వచ్చి అమరావతి దగ్గర, ఆ తర్వాత బళ్ళారితో వీళ్ళు అస్తమించడం జరిగింది. కాబట్టి మరోసారి మీకు చెప్తాను నేను ఎందుకు ఈ టాపిక్ కాంట్రవర్షియల్ అంటే అదే. ఇంత పెద్ద వంశాన్ని ఏ రాష్ట్రం కూడా వదలదలుచుకోలే. వీళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నారు. అనుకునడంలో సహజమే. చరిత్రలో ఏ రాష్ట్రపు చరిత్రకారుడు వాళ్ళది మా రాష్ట్రం అనడంలో తప్పు కూడా లేదు. కాబట్టి శాతవాహనులు కర్ణాటకకు చెందినవారు విఎన్ సుక్తాంకర్ చెప్పాడు. కాబట్టి ఆంధ్రులకి శాతవాహనులకు సంబంధం లేదు అని చెప్పారు. శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారు అని శ్రీనివాస అయ్యంగార్ అండ్ పుసాల్కర్ అనే వాళ్ళు చెప్పారు. వీళ్ళు కూడా ఆంధ్రులకి శాతవాహనులకు సంబంధం లేదని చెప్పారు. శాతవాహనులు విదర్భకు చెందినవారు. విదర్భలో శాతవాహనులు ఉన్నప్పుడు ఆంధ్రాలో కృష్ణా గోదావరి లోయల్లో ఆంధ్రులు ఉన్నారు ఆంధ్రాలో. కాబట్టి ఆంధ్రులకి శాతవాహనులు భృత్యులే,
సామంతులే అని చెప్పింది ఆర్జీ భండార్కర్, డిసి సర్కార్, వివి మిరాసి అనేవాళ్ళు. ఇక శాతవాహనులు కృష్ణా జిల్లా రాజధాని శ్రీకాకుళం అని చెప్పింది బార్నెట్, విఎస్ స్మిత్, బర్జెస్. శాతవాహనుల రాజధాని విజయవాడ అని చెప్పింది రాయచౌదరి. శాతవాహనులు తెలంగాణ కోట్లింగాలని చెప్పింది, అందరూ ఒప్పుకున్న వాదాన్ని చెప్పింది రాజిరెడ్డి గారు, బిఎన్ శాస్త్రి గారు. శాతవాహనులు ఆంధ్రులు ఒకటే, వీళ్ళ రాజధాని అమరావతి దగ్గర ధాన్యకటకం అని చెప్పింది మారేమండ రామారావు, నేల్టూరు వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర వర్మ, విఎస్ స్మిత్, ఈజీ ర్యాప్సన్. కర్ణాటక వాదాన్ని చెప్పింది విఎస్ సుక్తాంకర్. మహారాష్ట్ర వాదాన్ని చెప్పింది శ్రీనివాస అయ్యంగార్ అండ్ పుసాల్కర్. తెలంగాణ వాదాన్ని చెప్పింది బిఎన్ శాస్త్రి అండ్ ఆల్సో మన రాజిరెడ్డి గారు. ఆంధ్రవాదాన్ని చెప్పింది విఎస్ స్మిత్తో పాటు ఈజీ ర్యాప్సన్తో పాటు మల్లంపల్లి, నేలటూరి, మారేమండ వీళ్ళందరూ చెప్పారు. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని రాసుకోండి, ఇది మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అందువల్లే శాతవాహనులు ఆంధ్రులు కాదని, ఆంధ్రులకి భృత్యులని ఎవరన్నారు అని 2008లో గ్రూప్ 2లో ప్రశ్న వచ్చింది ఏపీ హిస్టరీ కింద. అప్పుడు ఎవరన్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఆర్జీ భండార్కర్ మనకి ఆన్సర్ అవుతుంది. విఈ మిరాసి, సుక్తాంకర్లు ఆన్సర్లు కాదు. అన్ని పుస్తకాలు పరిశోధించిన మీదట నేను మీకు ఇది రాసుకుని ఇన్నేళ్ల నుంచి చెప్తున్నా, మళ్ళీ ఒక్కసారి రాసుకుని మీ కొరకు చెప్తున్నా. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఒక్కసారి మళ్ళీ అలా లైక్ చేయండి. వీడియో విన్నారు కదా, క్లాస్ విన్నారుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశాన్ని రేపు ఈవినింగ్ మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని మరొకసారి మీతో నేను పంచుకుంటాను. మళ్ళీ చెప్పండి, కన్నడ వాదం ఎవరు చెప్పారు? సుక్తాంకర్. మహారాష్ట్ర వాదం ఎవరు చెప్పారు? పుసాల్కర్, శ్రీనివాస అయ్యంగార్. తెలంగాణ వాదాన్ని ఎవరు చెప్పారు? రాజిరెడ్డి, బిఎన్ శాస్త్రి గారు. ఆంధ్ర వాదాన్ని ఎవరు చెప్పారు? మారేమండ రామారావు, నేల్టూరు వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర వర్మ, విఎస్ స్మిత్, ఈజీ ర్యాప్సన్ అనేవాళ్ళు. శాతవాహనులు ఆంధ్రులు ఒకటే అని ఎవరు చెప్పారు? మారేమండ రామారావు, నేల్టూరు వెంకటరమణయ్య, మల్లంపల్లి, విఎస్ స్మిత్, ఈజీ ర్యాప్సన్ వీళ్ళందరూ చెప్పారు. శాతవాహన ఆంధ్రులు ఒకటి కాదు అని ఎవరు చెప్పారు? విఎన్ సుక్తాంకర్, శ్రీనివాస అయ్యంగార్ వీళ్ళందరూ చెప్పారు. శాతవాహనులు ఆంధ్రులు ఒకటి కాదని, శాతవాహనులు ఆంధ్రులకి భృత్యులని ఎవరు చెప్పారు? ఆర్జీ భండార్కర్, వివి మిరాసి, డిసి సర్కార్లు చెప్పారు. ఇది క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా, ఒక చరిత్రకారుడి పేరు ఇంకో దాంట్లో దూరం ఉంటుంది, ఇంకో చరిత్రకారుడి పేరు ఇంకో దాంట్లో దూరం ఉంటుంది. జాగ్రత్తగా క్లాసిఫికేషన్ చేసుకొని రాసుకొని నాకు మీరు వాట్సాప్లో ఫోటో పెడతారని అనుకుంటూ ఉన్నా. మీ ఇంకేం చెప్పాలో నేను కామెంట్ల ద్వారా తెలియజేయండి. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ముఖ్యంగా 4 వాదాలు: ఏపీ వాదం విఎస్ స్మిత్, ఏపీ వాదం ఈజీ ర్యాప్సన్, ఏపీ వాదం మల్లంపల్లి సోమశేఖర వర్మ లేకపోతే ఏపీ వాదం నేల్టూరు వెంకటరమణయ్య, ఏపీ వాదం మన మారేమండ రామారావు, తెలంగాణ వాదం రాజిరెడ్డి మరియు బిఎన్ శాస్త్రి, అలానే కర్ణాటక వాదం సుక్తాంకర్, మహారాష్ట్ర వాదం పుసాల్కర్ అండ్ శ్రీనివాస అయ్యంగార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి. చేశారా చెల్లెమ్మా? మిమ్మల్నే రా అలా అనంట్రా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.